హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎన్నాలైనా నీకై వేచుంటా 59 ఎపిసోడ్ దగ్గర ఆపేశానండి. మైక్ ప్రాబ్లం వచ్చి దాదాపు 6 డేస్ అవుతుంది మీకు అప్డేట్ ఇవ్వక. మీరు ఎంతలా సీరియల్ ని మిస్ అయ్యారో మిమ్మల్ని కూడా నేను అంతే మిస్ అయ్యాను. ఇక ఇక పైన ఇలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటాను. ఎన్నాలైనా నీకై వేచుంటా 59 దగ్గర మనం ఆగిపోయాం కాబట్టి ఒక్కసారి ఆ ఎపిసోడ్ ని మీరు విని మళ్ళీ ఇది కంటిన్యూ చేయండి. ఇప్పుడు 60 అండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా మీ వల్లే అరుస్తుంది లైలా. వాడికి పెళ్ళయింది, ఆ విషయం తెలిసి కూడా వెంటబడుతున్నావు. అయినా నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంతకంటే నా వల్ల కాదు అన్నాడు జాన్. వాళ్ళకి పెళ్లి అయింది అంటే మరి నా పెళ్లి కూడా తనతో జరిగింది కదా. వాళ్ళ పెళ్లి కంటే ముందే అది మీరు మర్చిపోయినట్టున్నారు అంటుంది కోపంగా లైలా. బాబా ప్లీజ్, తను ఇంకా టాబ్లెట్లు వేసుకోలేదు, మీరు వాదనకు దిగకండి అంటూ, అమ్మా అది కాదమ్మా, వాళ్ళు ఏదో పని మీద వెళ్లారంట, ముందు ఈ టాబ్లెట్లు వేసుకోండి అంటుంది ఫాతిమా లైలాని. అన్నయ్యని చెప్పమను, రేపు తీసుకెళ్తాడా లేదా బట్టి ఈ టాబ్లెట్లు వేసుకోవాలో లేదో నేను డిసైడ్ అవుతా అంటుంది లైలా. తీసుకెళ్తానని చెప్పాను కదా, కంపల్సరీ తీసుకెళ్తా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ తన నంబర్ అంటూ చేతిపైన రాసి ఇప్పుడు టాబ్లెట్లు వేసుకో అని కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు జాన్. మొత్తానికి నెంబర్ దొరికింది, అది చాలు, రేపు తీసుకెళ్ళకపోతే చూసుకుందాం అనుకుంటూ టాబ్లెట్లు వేసుకొని ఫోన్ తీసుకొని బెడ్ పై కూర్చుంది లైలా. ఆ ఫోన్ నెంబర్ అగస్త్యది. పర్మిషన్ లేకుండానే లోపలికి అడుగుపెట్టింది ప్రాప్తి. అప్పుడే మీటింగ్ నుంచి వచ్చిన అగస్త్య సోఫాలో పడుకొని రిలాక్స్ అవుతున్నాడు. తనకి అలవాటు 2-3 అవర్స్ నాన్ స్టాప్ గా మీటింగ్ ఉంటే అది కంప్లీట్ అయ్యాక కాసేపు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం. మెల్లిగా అతని దగ్గరికి వచ్చి అతని ముందు కాస్త బెండ్ అయ్యి నుదురిపై నోటితో గాలి ఊదింది. అంతే, నెక్స్ట్ సెకండ్ తన చెయ్యి గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. వెళ్ళి అతని మీద పడిపోయింది ప్రాప్తి. ఓయ్, ఎవరనుకొని ఇలా చేస్తున్నావు? కంగారుగా అడిగింది బల్లిలా తనపై పడిన ప్రాప్తి. ఎవరో అయితే ఎందుకిలా చేస్తాను, నువ్వు కాబట్టి చేశాను అంటూ పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. తన చేతితో తుడుచుకొని, నేను వచ్చింది మీకు తెలుసా అడిగింది ప్రాప్తి. నీ రాక నీకంటే ముందే నాకు తెలుసు అన్నాడు. అదెలా అడిగింది ప్రాప్తి. గాలి చెప్పింది అంటూ తన బుగ్గ పైన మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. అన్ని గాలి కబుర్లు అంటుంది ప్రాప్తి. కాదు బంగారం, నీ పర్ఫ్యూమ్ చెప్పింది అంటూ ఆమె మెడవంపులో ముఖం దాచుకుని గాఢంగా శ్వాస తీశాడు. హాయిగా ఉంటుంది ప్రాప్తికి. అలాగే అతన్ని హగ్ చేసుకొని, ఇంట్లో బోరు కొడుతుంటే ఇటు వచ్చాను, పదండి లంచ్కి వెళ్దాం అంటుంది విడిపించుకొని. ఓకే బంగారం, కానీ లంచ్కి ఎందుకు వెళ్ళడం, ఇక్కడే లంచ్ చేసి పర్సనల్ రూమ్ లో అంటూ కన్ను కొడతాడు అగస్త్య. ఎప్పుడు అదే ధ్యాస, 24 అవర్స్ కాలేదు అంది ప్రాప్తి. అలా టైం చూసుకోకూడదు, మహాపాపం, బుద్ధిమంతుడిలాగా అంటాడు. ఆ మాటకి నవ్వుతూ, సరే మహాశయ, ఇక్కడికే ఫుడ్ తెప్పించండి, ఇవాళ నేను తినిపిస్తాను మీకు అంటుంది. ఫుడ్ మాత్రమేనా అంటూ ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెడతాడు అగస్త్య. ఈలోపు సుధీర్ కాల్ చేసి మీ రూమ్ కి వస్తున్నా, కలిసి లంచ్ చేద్దాం అంటాడు. అక్కర్లేదు, నేను మా ఆవిడతో ఉన్నా, నువ్వు అక్కడే తిను అని కాల్ కట్ చేస్తాడు అగస్త్య. దుర్మార్గుడు అని తిట్టుకుంటాడు అగస్త్యని సుధీర్. ఎందుకలా, రమ్మనొచ్చు కదా అంటుంది ప్రాప్తి. నేను నువ్వు ఉన్నప్పుడు డిస్టర్బ్ ఉండకూడదు అంటాడు అల్లరిగా అగస్త్య. ఫుడ్ వస్తుంది. ప్రాప్తి అగస్త్యకి తినిపిస్తూ తను తింటూ, జాన్ ఫోన్ చేశాడు, నేను ఓకే అంటే లైలాని తీసుకొని వస్తాడంట అంటుంది ప్రాప్తి. మరి నువ్వు ఓకే అన్నావా అని అడుగుతాడు అగస్త్య. లేదు, ఈవినింగ్ చెప్తానని అన్నాను అంటుంది ప్రాప్తి. అగస్త్య సైలెంట్ గా ఉంటాడు. ఏంటి మాట్లాడరు అని అడుగుతుంది. నేనే మాట్లాడాలి,
ఇటువైపు అటు ఫ్రెండు. నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం. అదేంటో నీకు తెలుసు. ఇక డిసిజన్ యూస్ అంటూ ఫుడ్ చాలని చెప్పి దూరంగా వెళ్లి వాటర్ తాగుతాడు అగస్త్య. చేసిందంతా చేసి నా తలపైన పెడుతున్నారు భారమంతా, తిడుతుంది ప్రాప్తి. తన మాటల్లో కూడా నిజమే కదా అనుకుని సైలెంట్ గా ఉంటాడు అగస్త్య. అప్పుడే రఘురాం వస్తాడు వాళ్ళ క్యాబిన్ కి. హాయ్ మామయ్య, తింటారా, వడ్డిస్తాను అని అడుగుతుంది ప్రాప్తి. నోమా, నేను తినే వచ్చాను అంటూ కూర్చొని ఏంటి సడన్ ఎంట్రీ అని అడుగుతాడు ప్రాప్తిని. ఊరికే మామయ్య, బోరు కొడుతుందని అంటుంది ప్రాప్తి. వెంటనే జాన్ విషయం చెప్తుంది రఘురాంకి. ఏం చెప్పబోతున్నావు జాన్ కి అని అడుగుతాడు. అది అర్థం కావడం లేదు మామయ్య అంటుంది. జస్ట్ 6 months రా, చూస్తూ ఉండగా గడిచిపోతాయి. మీరిద్దరూ మీ ప్లేస్లలో కరెక్ట్ గా ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. పైగా ఆ అమ్మాయి హెల్త్ సమస్య. 2 విధాలా ఆలోచించు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. ఈ రెండిటికి మా నుంచి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్తాడు. దానికి నవ్వుతూ థ్యాంక్స్ మామయ్య అంటుంది. నేను అదే చెప్తున్నాను డాడ్ అంటాడు అగస్త్య. కోపంగా చూస్తుంది ప్రాప్తి అగస్త్యని. ప్రవీణ్ టీనాల ఎంగేజ్మెంట్ గుర్తుకు చేసి ఈవినింగ్ త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు రఘురాం. ఇక ఇద్దరు కలిసి పాపని స్కూల్ నుంచి తేవడానికి బయలుదేరతారు. శైలేష్ ని డాక్టర్ కి చూపించిన తర్వాత తీరికగా అదే ఏరియా ఎమ్మెల్యే అయిన తన పెదనాన్న కొడుకు వరుసకి తమ్ముడైన దుర్గారావు ఇంటికి వెళ్తుంది రాజమణి. మొత్తానికి అల్లుడు బాగయ్యాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నా మాట విని నా కూతుర్ని నీ కోడలిగా చేసుకో అంటాడు దుర్గారావు రాజమణిని. వాళ్ళకి అప్పుడే కాఫీ పట్టుకొచ్చిన ఆయన కూతురు సిగ్గుపడుతుంది ఆ మాటకి శైలేష్ ని చూసి. దానికి నామైన గొడల్నా, తప్పకుండా ఏరా శైల, చేసుకుంటావా అడుగుతుంది ఆశగా రాజమణి. మీ ఇష్టమమ్మా అని పైకి అంటాడు. కాఫీ కప్పు తీసుకొని బాల్కనీలోకి వెళ్లి నిలబడతాడు శైలేష్. కానీ అతని కళ్ళల్లో ప్రాప్తి మెదులుతుంది. చిన్నప్పటి నుంచి నీ పైన ప్రేమతో పాటు కోరిక కూడా పెరిగింది. ఆ అగస్యగాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసి వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవాలని తెగ కలలు కన్నాను. కానీ నా తమ్ముడే నా కలలపైన నీళ్లు పోశాడు. వాడు నీ చెల్లెలితో ప్రేమలో పడి నువ్వు ఆ అగస్య గాడితో నేను అనుకున్నదంతా కథ అడ్డం తిరిగింది. బట్ ఎప్పటికైనా నిన్ను నా దాన్ని చేసుకోవాలి. నా జీవితంలో ఒకే ఒక్కసారి నిన్ను తనివి తీరా అనుభవించాలి. అప్పుడు కానీ నా జీవితానికి ధన్యత రాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నా దగ్గరికి తెచ్చుకునే వరకు వదిలే ప్రసక్తి లేదు అనుకుంటూ కాఫీ తాగుతాడు శైలేష్. అప్పుడే బాబా అని వినిపిస్తుంది వెనక నుంచి. దుర్గారావు కూతురు పిలుస్తుంది. ఏంటి అని అడుగుతాడు శైలేష్. పూతరేకులు తింటావా బాబా అని అడుగుతుంది. అప్పుడు తనని కింది నుంచి మీదాకా చూస్తాడు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ప్రాప్తిని పట్టుకోవడానికి, ఆ తర్వాత కేసు గట్రా కాకుండా చూసుకోవడానికి దీని తండ్రి సహాయం నాకు కావాలి. ఆ రకంగా చూస్తే ఇది కూడా నాకు కావాలి అనుకుంటూ పూతరేకులు వద్దు మరదలా, నువ్వు కావాలి అంటూ చటుక్కున చెయ్యి పట్టుకొని అలాగే పెదాలు అందుకున్నాడు శైలేష్. అంతే, పూతరేకులు పట్టుకున్న ప్లేటు కింద పడిపోయింది. 4 నిమిషాల తర్వాత విడిపించుకొని సిగ్గుపడుతూ బారిపోయింది అతని మరదలు. మొత్తానికి ఎమ్మెల్యే మామ నాకు సొంత మామ అయిపోబోతున్నాడు. ఇక ఎక్కడ ఉన్నా కాసుకో ప్రాప్తి, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అనుకుంటూ హాల్లోకి వెళ్లిన శైలేష్, మామయ్య నాకు కొద్ది రోజులు చేంజ్ కావాలి అన్నాడు డాక్టర్. నాకు మీ ఇంటి వాతావరణం బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 10 రోజులు అన్నాడు. అయ్యో, దానికేం భాగ్యం అల్లుడు, ఇది నీ ఇల్లే. అక్క మాటిచ్చింది కదా. ఇక నువ్వు నా మేనల్లుడివి కాదు, నా కాబోయే అల్లుడివి కూడా. నాకు ఎలాగో కొడుకులు లేరు, నువ్వే నా కొడుకువి. ముందు ముందు రాజకీయ నాయకుడివి కూడా నువ్వే. ఇక ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాతో పాటు బయట తిరుగు. నిన్ను అందరికీ పరిచయం చేస్తాను.
అది నీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది చాలా. రాబోయే ఎలక్షన్ లో నాకు మంత్రి టికెట్ ఇస్తామన్నారు. నిన్ను ఎమ్మెల్యేని చేసి నేను మంత్రిని అయిపోతా, ఏమంటావల్లుడు అడుగుతాడు దుర్గారావు. తప్పకుండా మామయ్య, పెద్దవాళ్ళు మీరు. నాకు ఎలాగో తండ్రి లేడు, ఆ స్థానం ఇకపైన మీదే అనుకుంటాను. మీరు ఏది చెప్తే అది నడుచుకోవాలి కదా అన్నాడు అమాయకంగా శైలేష్. ఆ మాటకి ఇక ముచ్చట పడిపోతాడు దుర్గారావు శైలేష్ ని చూసి. రాజమ్మని కూడా ఎంతో సంతోషిస్తుంది. తలకి దెబ్బ తగలడంతో వీడికి పిల్లని ఎవరిస్తారు అనుకున్న టైంలో సొంత తమ్ముడు పిలిచి మరి పిల్లని ఇస్తానని చెప్పడం, ఇక రాజకీయ నాయకుడిని చేస్తాను అనడం, డబ్బుతో పాటు పరపటి కూడా ఇంకా పెరుగుతుంది అని సంబరపడిపోయింది రాజమణి. ఈవినింగ్ హోటల్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్. విజయ రాను అని పట్టుబడితే బతిమాలి మరీ తీసుకెళ్లాడు రఘురాం. ఎంగేజ్మెంట్ కి అగస్త్య జాన్ ని కూడా ఇన్వైట్ చేశాడు. ప్రవీణ్ వైపు నుంచి రఘురాం ఫ్యామిలీ, రూప, నిఖిల్, మోనిషా, సుధీర్ మాత్రమే ఉన్నారు. టీనా వైపు నుంచి వాళ్ళ బంధువులతో పాటు ఆమె తండ్రి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. టీనా తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. అగస్త్య, ప్రాప్తి, పాప, కవితమ్మ కాస్త లేట్ గా వెళ్లారు హోటల్ కి. ప్రాప్తి బ్లూ కలర్ పట్టు శారీలో మెరిసిపోతే సనాకి అదే కలర్ ఫ్యాన్సీ ఫ్రాక్ వేస్తారు. బార్బీలాగా ముద్దు వస్తుంది పాప. ఇక అగస్త్య నవీ బ్లూ కలర్ సూట్ లో అదిరిపోతాడు. ఎంట్రన్స్ లోనే ఎదురైన రఘురాం వాళ్ళని చూసి, వచ్చారా అమ్మ ప్రాప్తి, నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ చూడు అంటూ పాపని తీసుకుంటాడు రఘురాం. అలాగే మామయ్య అంటూ రూపాన్ని పలకరించి స్టేజి పైకి వెళ్తుంది ప్రాప్తి. అలాగే మోనిషా కూడా. ఇక అశ్విన్, నిఖిల్, సుధీర్ పాపని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తారు. భలే ముద్దు ఉంది ఆ డ్రెస్ లో సనా. ఒకరి తర్వాత ఒకరు లాక్కొని మరీ ఎత్తుకొని తనతో ముచ్చట్లు పెడతారు. స్టేజీ పైన టీనా ప్రవీణ్ కి కొత్త బట్టలు పెట్టి అవి చేంజ్ చేసుకుని రాగానే ఉంగరాలు మార్చుకుంటారు. ఇక కేక్ కటింగ్ కి టైం ఉండడంతో ఫోటోలు అంటూ అరావిడి చేస్తూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. ఇక వాళ్ళని డిస్టర్బ్ చెయ్యలేక కిందికి వస్తూ ఎంట్రన్స్ లోనే చూసి షాక్ అయిపోతుంది ప్రాప్తి. అలాగే తన ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా ప్రాప్తిని చూసి షాక్ అవుతాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.